Hi, hello, welcome back. This is Kaja. You watching Job Society YouTube ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు పర్టికులర్గా ఈ వీడియోలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్గా కడప లొకేషన్ నుంచి వైఎస్ఆర్ కడప నుంచి అఫీషియల్గా మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నేను అవన్నీ కూడా మనకి ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ పర్టికులర్గా ఈ జాబ్ నోటిఫికేషన్లో మనకు ఇంటర్ 10th అదేవిధంగా డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీంట్లో వివిధ రకాల ఉద్యోగాలు అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి, అదేవిధంగా దోబీకి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. సో అదేవిధంగా దోబీకి సంబంధించిన ఉద్యోగాలు, డేటా ఎంట్రీకి సంబంధించిన ఉద్యోగాలు, ఇలా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఈ నోటిఫికేషన్ ఇవ్వడమే జరిగింది. సో ఆల్రెడీ మనకు అప్లికేషన్స్ కూడా 25th జనవరి నుంచి స్టార్ట్ అయితే అయ్యాయి. సో ఎండింగ్ కూడా మనకు రేపు 30th ఎండ్ అవుతుంది. సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా అప్లై ప్రాసెస్ ఏంటిది, సో అప్లికేషన్ ఫీ, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు ఈ వీడియోలో మనం పర్టికులర్గా అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇది మీకు తెలుసు, ఇది కొత్తగా పెట్టిన ఛానల్, అలాగని కంటెంట్ ఎలాగున్నా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు. కంటెంట్గా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇది షేర్ చేయగలిగే కంటెంట్ అయితే మన వాళ్ళంతా షేర్ చేసి మరికొంతమందికి రీచ్ అయ్యేలా సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ టైం టు టైం నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇది వైఎస్ఆర్ కడప డిస్టిక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ kadapa.ap.gov.in అనే అఫీషియల్ యొక్క వెబ్సైట్లోనే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా రిక్రూట్మెంట్ అని. సో జిఎంసి కడప నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అవుట్సోర్సింగ్, ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. సో పోస్ట్ ఇన్ ఐఎంహెచ్ అండ్ క్యాన్సర్ కేర్ సెంటర్ కడప. సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఐఎంహెచ్ అండ్ క్యాన్సర్ కేర్ సెంటర్లో అయితే మీరు వర్క్ చేయాలి. సో ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో దీంట్లో స్టార్ట్ డేట్ ఆల్రెడీ మనకు జనవరి 25th రోజు ఆల్రెడీ స్టార్ట్ అయింది. జనవరి 31st అనేది ఆల్రెడీ ఎండింగ్ డేట్. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మీకు క్లియర్గా షార్ట్ టైం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, నేను నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వ్యూ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీరు ఒకవేళ ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలనుకుంటే కింద అప్లికేషన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్ ఫామ్. సో నేను ఈ రెండు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు టైం వేస్ట్ అవ్వకుండా నేను ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అదేవిధంగా ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేశాను, మీకు అది చూపిస్తున్నాను. సో ఇదే ఫ్రెండ్స్, మనకు అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో ఆల్రెడీ 25th రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ డేట్ వచ్చేసరికి 30th జనవరి కూడా వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడప, సూపరింటెండెంట్ క్యాన్సర్ కేర్ సెంటర్ అని మీరు వర్క్ చేయాలి. అన్నీ కూడా అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలే. సో గాయస్, ఇంకా ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు మీరు లాస్ట్ డేట్, మీరు అయితే ఫిజికల్ అప్లికేషన్స్ వచ్చేసరికి మీరు సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి సో 30th రోజు 5 PM కల్లా మీ అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయాలి. మీరు సబ్మిట్ చేయడానికి అన్ని మీరు అడ్రస్ కూడా క్లియర్గా ఇచ్చారు. ADME ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, పుట్లంపల్లి, కడప, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అని కూడా క్లియర్ చేయడం అయితే జరిగింది. సో అంటే 30th ఈవినింగ్ 5 వరకు మీరు ఈ అడ్రస్కి అయితే మీ ఫిజికల్ అప్లికేషన్ అన్నీ కూడా మీరు వాళ్ళకైతే సబ్మిట్ చేయాలని కూడా క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది గైస్. సో మనం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్లయితే వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి అంటే జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కడపలో క్యాన్సర్ కేర్ సెంటర్లో ఎన్ని వేకెన్సీ ఉన్నది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఇచ్చే రెమ్యునరేషన్ పర్ మంత్ కూడా క్లియర్గా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి సో ఐఎంహెచ్ కడపకి 20 వేకెన్సీ ఉన్నాయి. సో టోటల్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 4 వేకెన్సీస్, అవి కూడా ఐఎంహెచ్లోనే ఉన్నాయి. బార్బర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి, అవి కూడా మొత్తం కూడా ఐఎంహెచ్ సంబంధించిన అక్కడే. అదేవిధంగా దోబీకి సంబంధించి 2, సో టోటల్ 2 వేకెన్సీస్. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి క్యాన్సర్ కేర్ కడపలో ఉన్నాయి, 4 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా జనరల్ డ్యూటీ అటెండెంట్స్ క్యాన్సర్ కేర్ సెంటర్ కడపలో 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఓటీ అసిస్టెంట్కి సంబంధించి 6 వేకెన్సీస్, అవి కూడా క్యాన్సర్ కేర్ కడపలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ పోస్టులకు సంబంధించి మీకు ఇచ్చే రెమ్యునరేషన్ వచ్చేసరికి
సో జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి 15,000 రూపాయలు పర్ మంత్ ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 18,500 రూపాయలు అయితే ఇస్తారు. అదేవిధంగా బార్బర్కి సంబంధించి 20,000, ధోబీకి సంబంధించి 20,000, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి 18,500, జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి 15,000, ఓటీ అసిస్టెంట్కి సంబంధించి 10,000. సో ఇలా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి శాలరీ కూడా వీళ్ళు క్లియర్గా ఈ నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, మొత్తం 68 అవుట్సోర్సింగ్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ఆల్రెడీ 25వ తారీఖు జనవరి 24th అయితే నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి 30వ తారీఖు. సో వన్స్ ఒకసారి మీరు మీ అప్లికేషన్ ఫామ్ ఫిజికల్గా సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. 31st జనవరి నుంచి ఫిబ్రవరి 8 వరకు వాళ్ళకు స్క్రూటినీ చేస్తారు. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే మీరు ఇచ్చిన మెరిట్ లిస్ట్ ప్రకారం, సో మీకు వచ్చిన మార్క్స్ ప్రకారం వారు మెరిట్ లిస్ట్ చేసి మీకు ప్రొవిజనల్గా మెరిట్ లిస్ట్ని ఫిబ్రవరి 9th రోజు ఇస్తారు. అదేవిధంగా గ్రీవాన్సెస్ ఏమైనా ఉంటే అవి ఫిబ్రవరి 12th నుంచి ఫిబ్రవరి 13th వరకు గ్రీవాన్సెస్ని తీసుకుంటారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి ఫిబ్రవరి 16, 20 ఈ ప్యూర్గా ఈ మెరిట్ని బేస్ చేసుకొని మేము ఈ వేకెన్సీ అయితే రిక్రూట్ చేయబోతున్నారు. సో వన్స్ ఒకసారి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మీరు వెరిఫై చేయించుకోవాల్సి వస్తుంది. ఆ వెరిఫై చేసి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇస్తారు, అది ఫిబ్రవరి 19th. సో మొత్తం ఈ ప్రక్రియ మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అనేది సో 19th ఫిబ్రవరి 2024 అయితే ఎండ్ అవుతుంది. సో కంప్లీట్ మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది మీ చేతికి రావడం అయితే జరుగుతుంది ఫిబ్రవరి 19, 2024కి. సో ఫ్రెండ్స్, రిజర్వేషన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం రిజర్వేషన్ కూడా ఉంటుందని కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్లియర్గా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి వివిధ రకాల క్వాలిఫికేషన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది ఒక టేబులర్ ఫామ్లో. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి ఎస్ఎస్సి అదేవిధంగా 10th ఎవరైతే పాస్ అయింటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి డిగ్రీ, కంప్యూటర్లో డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు కానీ, లేదా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన కూడా సేమ్ డిగ్రీ విత్ కంప్యూటర్, పీజీ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే ఇచ్చాక అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ధోబీకి సంబంధించి, బార్బర్కి సంబంధించి ఎస్ఎస్సి అంటే 10th ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఓటీ అసిస్టెంట్కి సంబంధించి ఎస్ఎస్సి, అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్లో కానీ, లేదా ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఎవరైతే పీజీ డిప్లొమా కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు వ్యాలిడ్ సర్టిఫికేట్ ఏపీపీఎంబీ నుంచి వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలని కూడా ఇవ్వడం జరిగింది. గాయస్, ఈ పర్టికులర్ పోస్టులకు సంబంధించి మనకు ఏజ్ లిమిట్ కూడా క్లియర్గా ఇచ్చారు. సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 42 years ఉండాలి. అది కూడా సో ఏజ్ విల్ బి రికార్డ్ యాజ్ ఆన్ July 1, 2023 ఇచ్చారు. సో యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 years రిలాక్సేషన్. సో డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years రిలాక్సేషన్. ఇలా మొత్తం అన్ని కలిపి కూడా మనకు మ్యాక్సిమం అప్పర్ లిమిట్ 52 years ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫీ చూసినట్లయితే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం 250 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 200 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా మెథడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మొత్తం 100 రూపీస్కి 100 మార్క్స్కి మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో టెన్షన్ ఆఫ్ అపాయింట్మెంట్ సరికి ఇనిషియల్గా 1 year అయితే ఉంటుంది. తర్వాత మీకు టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. సో మీరు మీ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇప్పుడు ఏదైతే అప్లికేషన్ ఫామ్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారో అది చూపిస్తాను. సో అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఎన్క్లోజ్ చేయాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి సంబంధించి మీరు ఎస్ఎస్సి ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్క్లోజ్ చేయాలి. అదేవిధంగా మీరు ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తారో ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏవైతే ఉంటాయో అవి కూడా ప్రొవైడ్ చేయాలి. ఆల్ మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్ కూడా మీరు ఎన్క్లోజ్ చేయాలి. వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అది ఏపీ పారామెడికల్ బోర్డు నుంచి కానీ, అలియడ్ హెల్త్ కేర్ సైన్సెస్ నుంచి కానీ మీకు ఏదైతే సర్టిఫికేట్ ఉందో అవన్నీ కూడా మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఎన్క్లోజ్ చేయాలి. సో ఇంకా వివిధ రకాల సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏవైతే ఎన్క్లోజ్ చేయాలో ఈ డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎనివే ఈ డాక్యుమెంట్ని నేను లింక్ని డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను కాబట్టి అక్కడ డౌన్లోడ్ చేసి మీరైతే ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా క్లియర్ కట్గా చదివి మీ అప్లికేషన్ ఫామ్తో పాటు ఎన్క్లోజ్ చేసి ఏదైతే నేను అడ్రస్ మీకు ఆల్రెడీ ఇదివరకే నేను మెన్షన్ చేశానో ఆ అడ్రస్కు మీరు 38th జనవరి లోపు రీచ్ అయ్యేలాగా అయితే చూడండి.
సో ఇంపార్టెంట్ డేట్స్ కూడా వీళ్ళైతే క్లియర్గా ఇచ్చారు. 25th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. 30th రోజు 5 PM అయితే మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళకి రీచ్ అవ్వాలని కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో అప్లికేషన్ ఫామ్ చూసినట్టయితే గాయస్, సో ఇదే వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్, వెరీ సింపుల్గా ఉంది అప్లికేషన్ ఫామ్. సో క్లియర్గా ఇక్కడ రాశారు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ అప్లికేషన్ పోస్ట్ యొక్క నేమ్ అయితే మెన్షన్ చేయండి. మీ యొక్క రీసెంట్ లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ ఏందో దాన్ని అయితే అఫిక్స్ చేయండి. మీ నేమ్, మీ జెండర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, లోకల్ స్టేటస్. సో అదేవిధంగా మీరు అవుట్సోర్సింగ్ సర్వీస్కి వెయిటేజ్ ఏమైనా ఉందా అది కూడా మెన్షన్ చేయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మెన్షన్ చేయండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. ఎక్స్ సర్వీస్మెన్ అయితే మెన్షన్ చేయండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఫీ పేమెంట్, మీరు ఫీ పేమెంట్ కూడా దాన్ని ఎలా అయితే పే చేస్తారో ఆ పేమెంట్ మెన్షన్ చేసి అమౌంట్ ఎంత పే చేస్తారు దాని యొక్క ఫైల్ కూడా మీరు ఎన్క్లోజ్ చేయండి. మీ కమ్యూనికేషన్ అడ్రస్ మెన్షన్ చేయండి. మీకు వచ్చిన మార్క్స్ అన్నీ కూడా వీళ్ళు ఏదైతే టేబులర్ ఫామ్ ఇచ్చారో ఆ ఫార్మెట్లో అయితే ఇవ్వండి. సో ఇలా క్లియర్ కట్గా అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఉందో ఆ ఫార్మేట్ ఉందో ఆ ఫార్మేట్ మీరు డౌన్లోడ్ చేసుకొని అన్నీ కూడా ఫిల్ చేసి దాంతో పాటుగా మీరు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్నిటికి సంబంధించిన ప్రూఫ్ని ఎన్క్లోజ్ చేసి పర్టికులర్ అడ్రస్కి అయితే 30th జనవరి లోపు రీచ్ అయ్యేలాగా చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ నోటిఫికేషన్ డీటెయిల్కి సంబంధించి అర్థమైంది అనుకుంటా. అర్థమైతే మన వీడియో లైక్ చేయండి. ఇది మన వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ నేను డైలీ పెడుతున్న నోటిఫికేషన్ మీకు అప్డేట్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. జై హింద్.